మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు మాతోటే ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు, అదే కావాలనుకుంటే బయటకు పో. ఇద్దరు ఆడవాళ్ళు ఏ మగాడి సాయం లేకుండా ఈ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఎన్ని గడపలు తొక్కుంటారో ఎవరికి తెలుసు. రెంట్కి ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది. చలో బాయ్. ఎక్కడ తెచ్చావురా? ఏంటి బేబీ అది? స్టోరీ చెప్తాను, ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలే. బుర్ర తక్కువ. ఇద్దరు పిల్లల్ని చూసుకోలేవా? చెప్తున్నా పడుకో. ఆ పిల్లుడు డోర్ దగ్గర చేసిన కాల్కి నేను కాకుండా ఇంకొకటి వచ్చుంటే ఈ పాటికి నువ్వు నేను జైల్లో చెప్పకూడదు తింటూ కూర్చునే వాళ్ళం. ఎన్నోదరా ఇదెన్నో కిడ్నాప్? ఒక్కటైనా ఫెయిల్ అయిందా? సారీ వదినా, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటా. సర్లే ఏడోకు, ఈసారి నుంచి అయినా జాగ్రత్త పడు. ఆ దరిద్రుడు నానిగాడు మధ్యలో రాకపోయి ఉంటే ఈ పాటికే ప్లాన్ అర్లీగా స్టార్ట్ అయ్యేది. దానికి తోడి పిచ్చిది ఫోన్ పగలగొట్టింది. ఇవన్నీ పక్కనే ఉండి హ్యాండిల్ చేసుకుంటున్నాగా, మీ పని మీరు చక్కగా చేసుకోలేరా? ఇప్పుడు ఆ పిల్ల 15 లక్షలు ఇస్తుందంటావా? ఆ అక్క పిల్లల కోసం ఏమైనా చేస్తుంది. సెంటిమెంటల్ ఫూల్స్ రా. ఆ సెంటిమెంట్ వల్ల వచ్చే భయమే మన పెట్టుబడి. కాస్త అందంగానే ఉంటదిగా, కావాలంటే ఎవరి దగ్గరైనా పడుకునైనా తీసుకొస్తుంది. నెక్స్ట్ మన ప్లాన్? నెక్స్ట్ కొత్తగా అడుగుతావేంట్రా? నైట్కి వైజయంతి వస్తుంది, ఆ టైంకి గీతను కూడా కిడ్నాప్ చేస్తాం. నీ పిల్లలు చెల్లెలు మా దగ్గరే ఉన్నారని నువ్వు ఫోన్ చేసి ఒక్కోటి అడుగుతావు. అది ఇచ్చాక అందరినీ లేపేస్తాం. 4 రోజుల తర్వాత అమ్మగారు పిల్లలు తిరిగే ఇంట్లో వాళ్ళు లేరంటే ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. ముద్ద సహించట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఈ బాధ తట్టుకోవాలంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోలమ్మా అని మన ఆస్కార్ యాక్టింగ్ మనం చేసి ఎవ్వడికి అనుమానం రాకుండా చెక్కేయడం మనకు అలవాటేగా. సర్లే, నాకు పని ఉంది, ఈసారైనా జాగ్రత్తగా ఉండు. అలాగే, నేను వెళ్తున్నా. సరే వదినా. హే గీత, సార్. నువ్వా? సార్. అదేంటి? కమ్ 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 ఇన్. ఏంటి గీత? అవును, ఈరోజు ఆఫీస్కి రాలేదు కదా? చిన్న ప్రాబ్లం ఉంది సార్, అందుకే రాలేదు. అంతా ఓకే కదా? అది ఏమన్నా మాట్లాడాలా? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి సార్. ఏంటది? నాకు కొంచెం అమౌంట్ కావాలి. భలే దానివే, నీకు కాకపోతే ఎవరికి చేస్తానమ్మా. చెప్పు, ఎంత కావాలి? 10,000, 20,000? 15 లక్షలు సార్. 15 లక్షలా? 15 లక్షలు కొంచెం అమౌంట్ కాదమ్మా, చాలా పెద్ద అమౌంట్. ప్లీజ్ సార్. అవును, మీ అక్కను అడగొచ్చు కదా? అది అక్క అందుబాటులో లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అయినా ఈ టైంలో అంత అవసరం ఏంటమ్మా? సార్, కారణం అడగండి, నాకు కావాలంతే, ప్లీజ్. కారణం అడగకూడదు కానీ డబ్బులు ఇవ్వాలి, బాగుంది. రేపు మీ అక్క వచ్చి ఎందుకు ఇచ్చావని అడిగితే? అడగదు సార్. ఓకే, అడగదు. మరి రిటర్న్ ఎవరు ఇస్తారు? నేను ఇస్తాను సార్, ఖచ్చితంగా గ్యారంటీగా నేను ఇస్తాను సార్, ప్లీజ్ సార్. రోజు ఆఫీస్లో చూస్తూనే ఉన్నాను గాని మందు మహత్యమో లేక టైం ప్రభావమో తెలీదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగా టైర్డ్ గా ఉన్నావు. బాత్రూమ్ లో గీజర్ వేసే ఉంది, చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యిరా. దేనికి సార్? నీకు డబ్బులు కావాలి, నాకు సుఖం కావాలి. నాకు అర్థం కాలేదు సార్. మందే జంతు సంస్కృతి. ఆకలేసినప్పుడు వేటాడాలి, మూడొచ్చినప్పుడు సుఖపడాలి. డబ్బులు తిరిగి అడగను. ఈ రాత్రికి నువ్వు నాకు సుఖం చాలు. సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? నేను మిమ్మల్ని చాలా మంచి వాళ్ళు అనుకున్నాను సార్. నేను మంచివాడిని నీకు చెప్పలేదే, అది నీ అభిప్రాయం. సార్ ప్లీజ్, నాకు డబ్బు చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్, నాకు టైం లేదు. ఆలోచించుకో, నాకు టైం ఉంది. నువ్వు ఓకే అంటే
లాకర్ లో డబ్బులు ఉన్నాయి, పాస్వర్డ్ చెప్తాను. ఛీ! నువ్వు నీ అవసరం తీర్చుకో, నేను నా కోరిక తీర్చుకుంటా. ఈ రాత్రికి నువ్వు నాకు సుఖం ఇవ్వు, చాలు. నువ్వు మీ అక్కకి చెప్పక్కర్లేదు, నేను చెప్పను. గీత గీత అరే గీత ఆ గీత బా పిలుస్తుంటే పట్టించుకోవేంటి? గీత ఆ గీత అరే పట్టించుకోవేంటి? తెరికి మళ్ళీ నీ ఇంటికి తీసుకెళ్లి నన్ను హర్ట్ చేసేలా మాటలు అనిపించాలా? హ? బా మా పేరెంట్స్ సంగతి తెలుసు కదా గీత, వాళ్ళంతే. వాళ్ళంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? నీకు నేను కదా ఇంపార్టెంట్, నేనేమైనా అన్నానా? ఇంకెందుకు నువ్వు కూడా అను. విశ్వ నన్ను వదిలే ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు. నేను చస్తా. ఆగు. ఇఫో డబ్బులు కిడ్నాపర్స్కి ఇచ్చేసి పిల్లల్ని తెచ్చుకుందాం పదా. ఎక్కడవి? రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు అమ్మాయి నమ్మినట్టే నేను అమ్మాయిని నమ్మాను నాన్న. నువ్వే కదా అమ్మాయి కావాలంటే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు. మరి అదేంటి? నాకు కావాల్సింది ఇదిగో డబ్బులు తీసుకో గీత, తీసుకో. ఏయ్, ఏం కాదు, డోంట్ వరీ. హలో, బాగా అలసిపోయినట్టున్నావు. ఈసారి డబ్బులు మీ పని దానికిచ్చి పంపించావు. దేనికి సార్? నీకు పిల్లలు కావాలా, సమాధానం కావాలా? సార్ సార్ ఇస్తాను సార్, కానీ ఎక్కడివ్వాలి? ఈ ఫోన్ దానికి డైరెక్షన్స్ చెప్తాను. ఏమన్నా తేడా జరిగితే నో సార్, ఏం జరగదు సార్. ఐ థింక్ యు నో. బేబీ ఇదిగో. అమ్మో, ఏంటమ్మా ఆ కిడ్నాపర్ డబ్బులు నేను తీసుకెళ్ళేవాళ్ళ? నా వల్ల కాదమ్మా. బేబీ వాడు నీ చేతే పంపేమన్నాడు. అమ్మా, నాకేమైనా అయిందంటే మా ఆయన బతికేయడమ్మా. నేను వండి పెట్టింది ఒక్క ముద్దు కూడా దిగదు. బేబీ నా కోసం కాకపోయినా పిల్లల కోసం బేబీ ప్లీజ్. అయితే మీరు కూడా నాతో రండి. బేబీ నిన్ను ఒక్కదాన్నే పంపమన్నాడు. సరే, ఇక్కడ ఆటో ఎక్కిస్తా. వాడు నీకు కాల్ చేస్తాడు. వాడు చెప్పిన చోటికి నువ్వు వెళ్ళు. వాడు పెట్టమన్న చోట డబ్బులు పెట్టి వచ్చే, అంతే. అమ్మా, అయినా నాకు భయం ఇస్తుందమ్మా, నేను వెళ్ళనమ్మా. ప్లీజ్ ఈసారి మాత్రం మన వైపు నుంచి ఏ తప్పు జరగకూడదు. పిల్లలు బేబీ ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళు బేబీ ప్లీజ్. ఇదిగో 15 లక్షలు. అమ్మో, అన్ని డబ్బులా? ఎవడైనా దొబ్బేస్తే? ఇందులో డబ్బులున్న విషయం మనకు తప్ప ఎవరికి తెలియదు బేబీ. నీకు భయం వేస్తే నాకు కాల్ చేయి, మనం ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉందాం. అమ్మా, అయితే నేను మీతో దారంతా ఫోన్ లో మాట్లాడుతాను. సరే సరే, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అది కాదమ్మా, ఒకవేళ. పర్లేదు వెళ్ళు బేబీ. వెళ్ళు. హలో బేబీ. అమ్మగారు, ఈడెక్కడెక్కడో తిప్పుతున్నాడు అమ్మగారు. నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వచ్చేస్తా అమ్మగారు. నువ్వు టెన్షన్ పడకు, ఫస్ట్ రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు. నీకేం జరగదు, వాళ్ళు ఏం చెయ్యరు. అమ్మగారు, మీకు అర్థం కావట్లేదు అమ్మగారు. నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వచ్చేస్తాను. ఏం కాదు బేబీ, పిల్లల కోసమే కదా బేబీ, ప్లీజ్ అర్థం చేసుకో. వాడు నిన్నే రమ్మన్నాడు కదా, అందుకే బేబీ. సరే అమ్మగారు, పిల్లలు అంటున్నారు కదా. అలాగే అమ్మగారు. సరే సరే, జాగ్రత్త బేబీ. అమ్మగారు, ఆడు ఫోన్ చేస్తున్నాడు. నేను మళ్ళీ చేస్తాను అమ్మగారు, ఒక్క నిమిషం. సరే సరే సరే. హలో బేబీ. అమ్మగారు, నాకు దాహం వేస్తుంది అమ్మగారు. ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాను అమ్మగారు. ఒక్క 500 తీసుకుంటాను అమ్మగారు. వద్దు 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 వద్దు, వాటిలోంచి ఒక్క రూపాయి తగ్గినా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది బేబీ. అమ్మగారు, ఆడు ఫోన్ చేస్తున్నాడు. నేను మళ్ళీ చేస్తాను. సరే సరే సరే. హలో అమ్మగారు, ఇక్కడ ఏదో గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అంట. రమ్మంటే వచ్చాను. ఇక్కడ ఒక బండి మీద పెట్టేమన్నాడు. ఎవడన్నా డబ్బులు ఎత్తుకుపోతే? బేబీ అదంతా నీకెందుకు, వాడు చెప్పిన చోట పెట్టు, అంతే. అమ్మగారు, ఎవడన్నా ఎత్తుకుపోతే ఏంటా అని. ఏం అవ్వదు, నేను చెప్పినట్టు వాడు చెప్పిన పని చేయి బేబీ ప్లీజ్. అమ్మగారు, లేకపోతే డబ్బులు అక్కడ పెట్టేసి వాడిని దొంగచాటుగా చూసి నేను పట్టేసుకోను అమ్మగారు. బేబీ నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. ఆల్రెడీ ఇలాంటి జరిగే చాలా, ప్లీజ్. వాడు చాలా డేంజరస్, పిల్లల ప్రాణాలకి రిస్క్. అలా చెయ్యకు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అక్కడ డబ్బులు పెట్టాక కొంచెం దూరం వెళ్ళి ఏదైనా సెంటర్కి వచ్చి నాకు కాల్ చేయి, నేను విశ్వాన్ని పంపిస్తాను.
వద్దులే అమ్మగారు. ఇక్కడ నాకు తెలిసినోడు ఒకటి తగిలాడు. ఓ 100 రూపాయలు తీసుకున్నాను. నేను వచ్చేస్తానులే అమ్మగారు. అంతే కదా బేబీ, తప్పేం జరగలేదుగా. లేదమ్మగారు, అలాంటిది ఏం లేదు. డబ్బులు ఇక్కడ పెట్టేసి నేను వచ్చేస్తానులే అమ్మగారు. సరే నాకు కాల్ చేయి, ఓకే? ఉంటాను అమ్మగారు. హలో సార్, మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేసాం కదా. ఈసారి ఏ తప్పు జరగలేదు సార్. పిల్లల్ని పంపండి ప్లీజ్. 2 నిమిషాల్లో మీ అపార్ట్మెంట్ ముందు నుంచి జిహెచ్ఎంసీ వెహికల్ ఒకటి వెళ్తుంది. అందులో పిల్లలున్నారు. వాట్? ఆపరేషన్ బటర్ఫ్లై ఎండ్స్. పిల్లల్ని చంపేశాడు విశ్వ. ఏమైంది? విశ్వ ఏమైంది గీత? పిల్లల్ని చంపేశాడేమో విశ్వ. వాడు కార్తిక్ చెప్పినట్టు, స్వాతి చెప్పినట్టు పిల్లల్ని ఏం జరగదు చంపేశాడేమో అని పిల్లలకి ఏం కాదు. భయం విశ్వ. రిలాక్స్.